హలో ఎవ్రీవన్, మనమైతే వారానికి సరిపడా ఆకుకూరలు కూరగాయలు అయితే తెచ్చుకుంటాం కదండి. అలా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా త్వరగా పాడేది అయితే గోంగూర కదా. అలా పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చాలా సింపుల్ గా ఒక టిప్ అయితే మీకు చూపిపోతున్నాను, చూసేయండి. ముందుగా అయితే గోంగూర అలా అయితే కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. గోంగూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న గోంగూరని స్టెయినర్ లో వేసుకొని స్టెయిన్ చేసుకోండి. స్టెయిన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి. బాండి హీట్ అయిన తర్వాత దాంట్లో గోంగూర అయితే వేసుకోండి. వాష్ చేసుకున్న గోంగూరని వేసుకొని అలా అయితే ఒకసారి కలిపేసుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు అండ్ కొంచెం కల్లుప్పు వేసుకోండి. ఇలాంటివి ఏమైనా రెసిపీ స్టోర్ చేసుకోవాలనుకుంటే కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. నార్మల్ ఉప్పు కన్నా కల్లుప్పు వేసుకుంటే కొంచెం దానికి నిల్వ ఉండే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అందుకోసమే కల్లుప్పు వేసుకోవాలి. సో కల్లుప్పు కొంచెం పసుపు వేసుకొని మంచిగా అయితే అలా కలిపేసుకోవాలండి. అలా కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఒక 3-4 డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అండ్ పసుపు ఉప్పు వేసుకొని అయితే మంచిగా అయితే అలా కలిపేసుకోవాలి. గోంగూర అనేది వాటర్ మొత్తం పోయి లోపల అనేది కొంచెం దగ్గర పడుతుంది కదా. కొంచెం మనకి గోంగూర ఉడకబెట్టేటప్పుడు ఎలా కన్సిస్టెన్సీ వస్తుందో అలా ఎగ్జాక్ట్ గా ఆ కన్సిస్టెన్సీ వరకు అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే కలుపుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టకండి, సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే అలా కలిపేసుకొని మనకి గోంగూర అనేది దగ్గర పడిపోయి తిప్పుతుంటే బాండికి అంటుకోకుండా ఉంటుంది కదండి. అలా అయితే అప్పటి వరకు అయితే మనము మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. అలా మనం మిక్స్ చేస్తేనే గోంగూర అనేది మెత్తగా స్మాష్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఏం ప్రాసెస్ అవసరం లేదండి. అలా అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాం కదా. గోంగూర అనేది దగ్గర పడిపోయి లైట్ గా పైకి ఆయిల్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోంగూర అనేది కూల్ చేసుకోవాలండి. బాగా కూల్ అయిన తర్వాత 8 కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మనకైతే 1 మంత్ అయితే నిల్వ ఉంటుందండి. ఎక్కడ టేస్ట్ అయితే మారదు. ఎగ్జాక్ట్ గా ఒకసారి అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. ఇలా ఈ గోంగూర పేస్ట్ అనేది ఏ రెసిపీస్ లో అయినా వేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ స్టేజ్ లో వేసుకోవాలి అప్పుడు, ఎందుకంటే మనం గోంగూర ఉడకబెట్టేసాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. చూసారండి, గోంగూర అనేది మంచిగా కూల్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఇలా అయితే కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా తయారైన గోంగూరని 8 కంటైనర్ లో బాక్స్ లో స్టోర్ చేసుకుంటే మనకైతే 1 మంత్ నిల్వ ఉంటుందండి. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనైన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫర్ మోర్ టిప్స్ అండ్ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.